హిడ్మా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వ్యక్తులు లేరు. ఎందుకంటే ఓ మావోయిస్టు నేతగా అతను సంచలనం. అతని ఎన్కౌంటర్ కూడా అంతే సంచలనం. అయితే హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టులు ఒక సంచలనమైనటువంటి లేఖను రిలీజ్ చేశారు. అసలు హిడ్మా ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఇది బూటకపు ఎన్కౌంటరా లేకపోతే రియల్ ఎన్కౌంటరా అని రకరకాల అనుమానాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టులని లేకుండా చేస్తాము భారతదేశంలో అని చెప్పేసి ఒక కంకణం కట్టుకుంది. మావోయిస్టులు అందరూ మర్యాదగా వచ్చి లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, లేకపోతే మీ అందరిని మట్టు పెట్టేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ని పాస్ చేసింది. సో కాబట్టి డెడ్ లైన్ ఎప్పుడు 2026 మార్చ్, అంటే పట్టుమని ఇంకా 3 నెలలు. 3 నెలల్లోగా మావోయిస్టులు లొంగిపోతారా లేకపోతే ఎన్కౌంటర్ అవుతారా అని వాళ్ళే తెలుసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతోంది. ఇక హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖ గురించి చూస్తే, దేవుజీ రాజిరెడ్డి పైన క్లారిటీ. గత నెల 9న పార్టీ నుంచి కోసాల్ అనే సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడని, అతనికి హిడ్మా సమాచారం తెలుసునని వికల్ఫ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు